ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేను గంగను వశిష్ఠుని శాపము వలన పుట్టిన 7 వసువులను ఏటికి బలి చేశాను. 8వ వాడైన ద్విడు చిరకాలము బ్రతకాలి. వీణ్ణి చంపను. నేను పెంచి పెద్ద చేసి సమయం వచ్చినప్పుడు నీకే ఇస్తాను అని చెప్పి శిశువుతో సహా వెళ్ళిపోయింది గంగ. ఆ పసిబిడ్డను పెంచి పెద్దవాణ్ణిగా చేసి వేదాంతంగా మహోద్ధనుద్ధార్థంగా తీర్చిదిద్దింది. శంతనుడికి అప్పగించింది గంగ. ఈ ఘట్టాన్ని చదివినవారు విన్నవారు పుణ్యాత్ములగుదురు. దేవీ భాగవతము పవిత్రమైనది. వ్యాసుడు వేదసారాంగాన్ని మదించి తీసిన సుధారసము దేవీ భాగవతము. గంగకు శంతనుడికి కలిగిన పుత్రుడు పేరు దేవవత్రుడు. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుచున్నాడు. శంతనుడు తొలి భార్యావియోగ బాధ, కొంత పుత్ర సాంగత్యంలోనూ మరికొంత వేటలోనూ మరిచిపోయి మామూలు మనిషి అయ్యాడు. వేట కోసము యమునా నది తీరాన సంచరిస్తూ ఉండగా శంతనుడికి అద్భుతమైన కస్తూరి వాసన అతని నాసాపుట్టాలను ఆకర్షించింది. వాసన వస్తున్న వైపు వెళ్ళగా సత్యవతి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. అది దివ్యమైన కస్తూరి పరిమళం. ఆ సుగంధం పూల నిండు కాదు, యోజన గంధి నుండి వచ్చుచున్నది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమె యవ్వనము కనుదోయికి విందైన సౌందర్యం అతనిలో కామమును మేల్కొల్పినది. తనను వివాహమాడమని కోరాడు. రాజా, నేను జాలరుని కన్యను, దశరాజు కూతుర్ని, తండ్రి చాటు బిడ్డను. వెళ్ళి మా తండ్రిని అడుగు. అది సత్యవతి దశరాజు వద్దకు వెళ్ళి సత్యవతిని తనకివ్వమని కోరాడు. దశరాజు రాజుతో సంబంధం తగదని ముందు సందేహించిన రాజా, నా కూతురు కడుపున పుట్టినోళ్ళకి నీ తర్వాత రాజ్యం రావాలి. అందుకు నీకు ఇష్టమైతే నా కూతుర్ని ఇప్పుడే ఇచ్చి పెండ్లి చేస్తాను అని అన్నాడు. దశరాజు ఆలోచనలో పడ్డాడు. శంతనుడు దేవవత్రుడు రాజు కాబోయే సమయములో ఇతని కోరిక అసాధ్యమైనదని భావించి నిరాశ నిస్పృహాలతో ఇంటి దరి పట్టాడు. సమస్యకు పరిష్కారం తెలియక యోచనగంధిని మర్చిపోలేక విరహమతిశయించగా శంతనుడు రాజకార్యాలు మానవేసి అన్ని పానీయాలు ముట్టక నిద్ర లేకుండా దుఃఖపడసాగాడు. ఓం శ్రీ మాత్రే నమః.